ప్రసన్న కుమార్ రెడ్డి నోటి దుడుసుతనమే అతని ఓటమి రుచి చూశాడని రెడ్డిపాలెం గ్రామ ప్రజలు ధ్వజమెత్తారు. కోవూరు నియోజకవర్గంలోని వైసీపీ చేసిన అరాచక పాలన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అనుచరుడు పత్తి వెంకట రమణారెడ్డి మాట్లాడిన మాటలకి ప్రసన్న కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారని అన్నారు. ప్రచారాల్లో మాట్లాడిన మాటలు తెలుగుదేశం నాయకులకు ప్రజలకు పూర్తి వ్యతిరేకం వచ్చిందని, అందుకనే కోవూరు నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పారని పాణ్యం వెంకీరెడ్డి ప్రెస్ మీట్ లో తెలిపారు. మన కోవూరు ఎమ్మెల్యే గారు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు మంచి మెజార్టీలో జిల్లాలో ఎక్కడ లేని విధంగా 50,000 మెజార్టీతో ఆమె గెలిచింది. ఈరోజు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా 2 లక్షల పై చిలుకు ఓట్లతో ఆయన గెలిచిండు. వీళ్ళ గురించి మాట్లాడకు అవకాశం మీకు లేదు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎంత మంచితనంగా అంత మంచితనం ఉంటేనే ఆయనకి ఈరోజు ఓట్లు వేసినారు. మీరు అంత మంచివాళ్ళు అయితే మీకు వేయచ్చు కదా సార్ ఓట్లు. ఎందుకు జనాలు ఆ విధంగా ఎందుకు మాట్లాడినట్టు మీరు? ఎదవలేంది అసలు అదే మాట నోట్లోంచి వచ్చే మాట ఎట్లా ఉంటుంది? ఎదవలు అంటారు ఎవరన్నా? సార్ ఇది తప్పు. మేము కూడా మాట్లాడదలుచుకుంటే చాలా ఉండే మాట్లాడాలంటే ఏదోలే మేము వచ్చేసినాం, మాకేం అడ్డం లేదు, మాకు అధికారం ఉంది, మేము అధికారం అడ్డం పెట్టుకుని ఏదేదో మాట్లాడేస్తామంటే ఎవడూ నచ్చడం. సరే మేమంటే సరే గమ్మునుంటాం అనుకో, ప్రజలు కూడా నచ్చరు నిన్ను, నీ బతుకు అయిపోయింది, నువ్వు ఎప్పుడైనా తెలుసుకొని మాట్లాడి సర్పంచ్ గారు గౌరవంగా ఉంటుందని చెప్పుకున్నారు. ఏప్రిల్ 13వ తారీఖు మా ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మా ఊర్లో ప్రచారానికి వచ్చింది. ప్రచారానికి వచ్చినప్పుడు మేము సెంటర్లో మీటింగ్ పెట్టి ఏదో ఎమ్మెల్యేగా ఆమె ఒక అభ్యర్థిగా గ్రామంలోకి వచ్చింది కాబట్టి ఆమె ఏదో మాట్లాడింది. ఈ మాట్లాడిన దానికి మా మునులపూడి పంచాయతీ మునులపూడి సర్పంచ్ పత్తి వెంకటరమణారెడ్డి గారు ఆయన అహంకారం మదం కళ్ళకెక్కి ఏం మాట్లాడి తెలియకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ఆయన ఏం మాట్లాడతాడంటే అసలు పిచ్చి పట్టిన కుక్కలాగా ఎందుకు మాట్లాడిండేది కూడా మాకు అర్థం కావట్లే. ఆయన ఏం మాట్లాడిండంటే మీకు దమ్ముంటే మీరు రాండి, నువ్వు పెన్షన్లో తీసుకొని డబ్బులు తీసుకున్నావు అనిండు. దమ్ముంటే రేపు ఉదయాన రమ్మన్ రోడ్లోకి పెన్షన్లు తీసుకున్న వాళ్ళు ఇద్దరుగా తీసుకొని వచ్చిన ఇమ్మీడిగా నిలబెడితే నేను ఏదైనా చేస్తా ఆయన అనిండు. వార్డు నెంబర్లో కూడా గెలవని కూడా మాట్లాడుతున్నారని. మేము వార్డు నెంబర్ గెలిచినమో లేకపోతే సర్పంచ్ గెలవలేదో ఏది గెలవలేదో ఆయనకు దమ్ముంటే ఆయన ఆ రోజు అరాజకీయం చేసి జనాల్ని మీకు పెన్షన్లు పోతాయి, మీకు అవి పోతాయి, మీకు ఇవి పోతాయి అని చెప్పి మోసం చేసి అరాజకం చేసి ఓట్లు వేసుకొని గెలిపిండు. సరే గెలుచుకున్నాడు బాగానే ఉంది, అంతవరకు ఉండు, నీ ఎంతవరకు ఉండాలో నువ్వు అంతవరకే ఉండు. బస్ మీటింగ్లు పెట్టి నీ పాటికి మాట్లాడడం చేయడం ఇవన్నీ మంచి పద్ధతి కాదు. పద్ధతి ఎప్పుడైనా నేర్చుకొని మాట్లాడాల్సిన వ్యవహారం చాలా ఉన్నాయి. మాట్లాడాలంటే మాకు కూడా చాలా ఉన్నాయి. నీ గురించి మాట్లాడాలంటే నువ్వు మాట్లాడండి, నీ గురించి చాలా ఉంటాయి మాట్లాడాలంటే. మేము అట్లా నీలాగా అడదుంటాలుగా బజారులో పడి మాట్లాడే ఎవరు మాట్లాడలేదు. మేము వచ్చిన వాళ్ళం కాదు. పోతే మన ఏప్రిల్ 19వ తేదీ ఆయన మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రచారానికి వచ్చారు. ప్రచారానికి వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడాలంటే భయ మేము అది చేసినాం ఇది చేసినాం, మా ఓట్లు ఏంటి అదేంటి ఇదని మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి. తెలుగుదేశం పార్టీ ఎదవలో అంటే తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు ఎదవలు. ఈయన 4 మాటలు సార్, మీరు 4 మాటలు శాసనసభ్యులు తెలుగుదేశం మీద సైకిల్ గుర్తు మీద గెలిచినారు. ఆ రోజు తిరిగింది మా ఎమ్ముడే కదా మీరు. ఆ రోజు మేము ఎదవలు అయితే మీరు కూడా అదే కదా సార్. మీరు ఒక స్థాయిలో ఉండేవాళ్ళు, ఒక ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు, 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, కోవూరు ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. నువ్వు మాట్లాడుతున్న మాట ఇదేనా అంటే ఎదవలు. వైసీపీలు దేవుళ్ళు, టీడీపీలు ఎదవలు సార్. మేము నీకు 2009లో మా ఎమ్మిడి తిరిగి మా కాడ నిలబడి నువ్వు ఎమ్మెల్యే అయ్యి ఏదో నీ బాధలకు నువ్వు పోయిన దాని గురించి మేము అలా ఏమన్నా విదేశీ సెంటర్లో నా ఎమ్మిడి బండి మీద ఎక్కి రాజశేఖర రెడ్డిని పంచివాడు తీసి ఇంటికి పంపేయాలన్నాం. న్యాయమైనది మీకు ఇది న్యాయంగా ఉన్న మాట్లాడడం. మేము చెప్తున్నాం నీకు ఎప్పుడైనా ప్రజల్లాగానే చూడండి. మీరు ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ప్రజాప్రతినిధులు. ఇప్పుడు ఏమైంది, నీ దేవుళ్ళందరూ ఏమైంది నీకు ఈరోజు? ఎందుకు పనికి రాకుండా మీరు అది అర్థం చేసుకోండి సార్. మీరు అధికారం ఉందని చెప్పేసి ఎట్టంటట్టు మాట్లాడకూడదు, ఏది చేయకూడదు. సర్పంచ్ గారు కూడా కొంచెం తెలుసుకొని మాట్లాడితే చాలా మంచిది. మేము కూడా మాట్లాడాలంటే ఈరోజు ఇంకా చాలా ఉండే మాట్లాడితే నీ గురించి. నువ్వు ఇంట్లో జల్లనోడు వచ్చి బజార్లో మాట్లాడితే మమ్మల్ని గురించి మాట్లాడకు నీకుందా నీకు చెప్పు న్యాయంగా. నువ్వు రేపు 10 బజార్లోకి రా, తీసుకురా, నిరూపించు.
నువ్వేం చెప్తే అది చేస్తాను నేను. అంతేగాని నీ పాటికి నువ్వు ఒక పిచ్చుకొక్కలాగా మీటింగులు పెట్టి మాట్లాడితే పక్కన గమనం అనుకున్నావా? ఇది పద్ధతి కాదు, ఇది న్యాయం కాదు. ఎప్పుడైనా తెలుసుకొని మాట్లాడండి. ధన్యవాదాలు.